అందరికీ నమస్కారం. మా అందమైన జీవితంకు స్వాగతం. సో, మేమివాళ మా మామయ్య, అత్తయ్య అండ్ పిల్లలు వచ్చారు. మేమందరం కలిసి సమ్మర్ ఎగ్జిబిషన్ మా ఇంటి దగ్గరలో ఒకటి పెడితే అక్కడికైతే వెళ్తున్నాము. సో, ఇవాల్టి వ్లాగ్ ఇదే. చూస్తూ ఉండండి. అండ్ మేము ఎగ్జిబిషన్కి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లో స్టార్టింగ్ చూసారు కదా, ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఒక సెట్టింగ్ అయితే అరేంజ్ చేశారు. లోపల కూడా ఫ్యూ యానిమల్స్ అండ్ కొన్ని ఇన్సెక్ట్స్, పురుగులు లాంటివి కొన్ని ఉన్నాయి, కీటకాలు. అండ్ అక్కడ సెట్టింగ్ మొత్తం చాలా బాగుంది లైటింగ్తో అదంతా. సో మా చెత్త అయితే ఎగ్జైట్ అవుతుంది. కుషిత మాత్రం కార్ ఎక్కగానే నిద్రపోయింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర లేపుతామని ట్రై చేసాము, కొద్దిసేపటికి లెగిసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నిద్రలోనే అలా ఊగుతూ ఉందన్నమాట. బట్ తను ఆ ప్లేసెస్ అండ్ ఆ లైటింగ్స్ మొత్తం చూడాలి కాబట్టి కొంచెం కష్టపడి తనని నిద్ర అయితే లేపాము. నిద్ర లేపగానే అలా చూస్తూ ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంది. నిద్ర మొత్తం వదలకుండానే ఆ లైటింగ్ చూసి బాగా అరుస్తూ ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ బయట స్టార్టింగ్లో ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో, ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందామా అని చూశారు, కానీ ఏమీ వద్దన్నారు. అండ్ ఇక్కడ ఈ బటర్ఫ్లై సెట్టింగ్ అయితే చాలా బాగుంది. వాయిస్ అండ్ ఫుల్ మెకానిజంతో పెట్టారు. ఆ మూమెంట్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క యానిమల్ అండ్ కొన్ని ఇన్సెక్ట్స్ కూడా చూపించారు. ఇక్కడ ప్రతి దానికి ఒక మూమెంట్ ఇచ్చారు, ఒక మెకానిజం అనేది జరుగుతుంది. కింద మొత్తం పొగ వస్తున్నట్టుగా ఊళ్ళని అయితే వేసేసారు. అండ్ కింద చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న పువ్వులు కూడా డెకర్గా పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక పురుగు కదులుతుంది అని చెప్పి కుషిత పట్టుకోవాలని అనుకుంది. సో మా డాడీ కుషితని పట్టుకొని తీసుకుంటున్నారనమాట. బట్ తను భయపడుతుంది అక్కడ పట్టుకోవడానికి, అది కదులుతూ ఉందని చెప్పి. బట్ ఫైనల్లీ పట్టుకుంది. అండ్ అక్కడ అన్నీ కదలడం చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ. ఆ తర్వాత కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఐ లవ్ విజయవాడ అనే ఒక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ నుంచి వాటర్ అనేవి అయితే వాటర్ ఫాల్ లాగా వస్తూ ఉన్నాయి అండ్ కింద పడుతూ ఉన్నాయి అన్నమాట వాటర్. ఆ షీల్ మీదకి ఎక్కి చిన్నపిల్లలందరూ ఆడుకుంటున్నారు కూడా. అండ్ లోపలకు వచ్చిన తర్వాత కూడా ఇలా బటర్ఫ్లై సెట్టింగ్ అయితే ఉంది. అండ్ ఆ సెట్టింగ్ లోపల నుంచి ఇంకా ఎగ్జిబిషన్లో స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా, గేమ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ మేము ఏ గేమ్ ఆడలేదు, ఒకటే గేమ్ ఆడారు, ఆర్చరీ గేమ్. అది తర్వాత వస్తూ ఉంటుంది, వీడియోలో చూడండి. సో ఇక్కడ కనపడుతున్నాయి కదా, వాటర్ అనేది వాటర్ ఫాల్ లాగా పడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఆర్చరీ గేమ్ అయితే ఉంది, అదే బాణాలు వదిలే ఆట. సో ఇక్కడ చూసి ట్రై చేద్దాం అనుకున్నారు. ఎల్లో కలర్ దాని మీద పడితే గనక అక్కడ ప్రైజ్ అయితే వస్తుందని చెప్పారు. బట్ బ్లాక్లో, బ్లూలో, రెడ్లో పడుతుంది, కానీ ఎల్లో దాని మీద ఎన్నిసార్లు ట్రై చేసినా పడట్లేదు. ప్రతి గేమ్లో ఎగ్జిబిషన్లో ఒక ట్రిక్ అనేది ఉంటుంది, మనం విన్ అవ్వకుండా చేసే ఒక ట్రిక్. సో ఈ గేమ్లో ట్రిక్ వచ్చేసి బాణం ముందు భాగంలో చాలా వెయిట్ ఉంటుంది. సో అది స్ట్రైట్గా వెళ్ళకుండా కిందకి పడిపోతుంది అనమాట. అందువల్లే ఎల్లో పాయింట్కి తగలట్లేదు. అండ్ బాణం ఎప్పుడైనా సరే ఈక్వల్గా ఉండాలి, లేకపోతే వెనక భాగంలో కొంచెం వెయిట్ ఎక్కువ ఉండాలి. సో ఈ ట్రిక్తో వాళ్ళు ఇలా గేమ్ అనేది అయితే ప్లాన్ చేశారు.
మీకు ఇంకా చాలా గేమ్స్ చూస్తూ ఉంటారు కదా! అన్ని ట్రిక్స్ వేరే వేరేవి అన్నీ ఉంటాయి కదా! అలాంటి ట్రిక్స్ మీకేమైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. అండ్ మేము ఇంకా ఒక గేమ్ ఆడేసి లోపలికైతే వెళ్ళాము. ఇంకా కంప్లీట్ చేసుకున్నాము. ఒకే ఒక్క రైడ్ అయితే ఎక్కామనమాట. బ్రేక్ డాన్స్ అని అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో ఏం తీయలేదు. ఎందుకంటే మేము జస్ట్ తిరిగి వచ్చాము. ఒక్క రైడ్ ఎక్కాము. ఆ రైడ్‌లో ఫోను చేతిలో ఉంటే కింద పడిపోతుందేమో అని చెప్పి వీడియో తీయలేదు. సో, ఇంకా బయటకొచ్చేసి ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో, ఫైనల్లీ ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేటప్పుడు మా చరిత ఏం తెచ్చుకున్నావు చూపి. అదే. ఒక స్లేట్ అయితే తెచ్చుకుంది. హార్ట్ షేప్డ్ స్లేట్ తెచ్చింది. అండ్ ఇవాల్టి వీడియో ఇది. ఎగ్జిబిషన్ అంటే రైడ్స్ ఏమీ ఎక్కలేదు. జస్ట్ ఒక్క రైడే ఎక్కాము. అండ్ ఇవాళ వీడియో అయితే ఇది. ఇంకా నెక్స్ట్ డే మేము హనుమాన్ జయంతి అని చెప్పి జక్కంపూడి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాము. జక్కంపూడి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడే అన్నప్రసాదం కూడా పెడుతుంటే అన్నప్రసాదం స్వీకరించి రిటర్న్ వచ్చాము. ఈ జక్కంపూడి ఆంజనేయ స్వామి గుడి పక్కనే పోలవరం కాలువ కూడా ఉంటుంది. ఇది మొత్తం క్వారీస్ జరిగే మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. జక్కంపూడి ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ అయిన గుడి. విజయవాడ సరౌండింగ్స్ అండ్ అవుట్స్కట్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ గుడి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి గుడి. ఎండాకాలం అయినా సరే, చాలా ఎండగా ఉన్నా సరే, హనుమాన్ జయంతి కావడం వల్ల గుడికి చాలామంది జనాలు వచ్చారు ఆ స్వామి దర్శనం కోసం. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని ఉన్నాము. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అన్నప్రసాదం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని వస్తువులు అంటే చేతికి కట్టుకునే తాడులు, చిన్న విగ్రహాలు, ఆయన సింధూరం బొట్టు అవన్నీ ప్యాకింగ్ చేసేసి గుడి పక్కనే కూర్చొని ఇలా అమ్ముతూ ఉన్నారు. అండ్ మేము ఇంకా అన్నప్రసాదం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాము. అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాక మెన్కి అండ్ ఉమెన్కి, ఆడవారికి మగవారికి విడివిడిగా క్యూ లైన్స్ పెట్టేసి అన్నం వడ్డిస్తున్నారు. సో మేము క్యూ లైన్లో నిల్చొని వెళ్ళాము. భోజనాలు సూపర్ ఉన్నాయి. అక్కడ ముందు వీడియోలో విన్నారు కదా, భోజనాలు చాలా బాగున్నాయి, చాలా రుచికరంగా ఉన్నాయి. అండ్ పక్కనే టెంట్ కనపడుతుంది కదా, అక్కడే అన్నప్రసాదం అయితే జరిగింది. అండ్ మేము ఇంకా అన్నం తినేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పార్క్ ఉంటుంది. అండ్ అక్కడ కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని అనుకుని బయలుదేరామన్నమాట. ఇంకా పార్క్కి అయితే వచ్చాము. జక్కంపూడి ఆంజనేయ స్వామి గుడికి కొంచెం దగ్గరలోనే ఇట్లా ఒక పార్క్ ఉంటుంది. అండ్ ఆ పార్క్లో ప్లే ఏరియా కూడా ఉంటుంది. సో హెల్లో గాయ్స్, హనుమాన్ జయంతి అని మా ఇంటి దగ్గరలో ఉన్న జక్కంపూడి టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ ఒక పార్క్ ఉంది అండ్ ఈ పార్క్లో ఆగాము. మాకు చింత చిగురు చెట్టు కనపడింది. సో ఇంకా మా అమ్మ అండ్ అత్త కలిసి కొయ్యడం స్టార్ట్ చేశారనమాట. అదిగోండి, చెట్టు అందకపోయినా ఎగిరెగిరి మరీ కోస్తున్నారు. రేపు కూర చేద్దామా, పప్పు చేద్దామా అని ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు. అండ్ అక్కడ ఒక 2 hours టైం స్పెండ్ చేసాము. చల్లగా ఉంది, చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అండ్ పిల్లలిద్దరూ ప్లే ఏరియాలో ఆడుకుంటూ కొన్ని షార్ట్ వీడియోస్ చేసుకుంటూ అలాగా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్తూ ఉన్నాము. సో హెల్లో గైస్, ఇవాళ వ్లాగ్ అయితే ఇది. అండ్ నిన్న మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఇవాళ హనుమాన్ జయంతి. సో ఇవాళ జక్కంపూడి టెంపుల్కి వెళ్ళాము, దారిలో ఉన్న పార్క్కి వెళ్ళాము. ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకు ఏమైనా గుర్తొచ్చినా, ఏమైనా చెప్పాలనిపించినా, ఇంకేమైనా కావాలనిపించినా కమెంట్ చేయండి.
సో మర్చిపోకుండా మా అందమైన జీవితాన్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కొట్టండి, అది ముఖ్యం. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.